సో ఆత్మిక భావం, శుభ భావన పెట్టారు అంటే విశ్వ పరివర్తక ఆత్మలుగా అవుతారు. ఎలాంటి సమయానైనా మీరు పరివర్తన అనేది చేయొచ్చు. సో ఇప్పుడు తీవ్రగతితో పురుషార్థం చేసే సమయం వచ్చింది. అంతిమ గడి పైన మీకు ఎలాంటి భరోసా లేదు. అచానక్ ఏదైనా ఆటలు ఆడొచ్చు. సో సదా చాలా కాలపు పురుషార్థి ఆత్మలుగా ఉండండి. అంతేకాని అచానక్, ఎవర్ రెడీ, చాలా కాలపు, ఈ 3 శబ్దాలు సదా గుర్తుపడుతున్నాయి. అచానక్ ఏదన్నా అవ్వచ్చు, నేను ఎవర్ రెడీగా ఉండాలి, నేను చేసుకున్న చాలా కాలపు పురుషార్థమే నాకు ప్రాలబ్ధంగా అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నెంబర్ 1 క్వాలిటీస్ అనేవి మీలో ఉత్పన్నం అవ్వాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ మీరు వారిని చూడకండి, వారిని అలా తయారు చేసే వారిలో ఉన్న విశేషతనే చూడండి. లేకపోతే రాయల్ రూపంలో మాయ మిమ్మల్ని పట్టేసుకుంటుంది. సో దీనికోసం దృఢత అనే ఒక కీని సదా మీ దగ్గర పెట్టుకోండి. దృఢతను చాలా సంభాళించుకోండి. ఈ విధంగా బాబా యాద్ ప్యార్ ఎవరికి ఇచ్చారు? లవ్లీ మరియు లక్కీ పిల్లలకి, దృఢ సంకల్పం కలిగిన పిల్లలకి, సదా నష్టో మోహుల్గా ఉండే పిల్లలకి, ఎవర్ రెడీగా ఉండే పిల్లలకి, శ్రీమతం పైన నడిచే పిల్లలకి, బాబా చేతిలో చెయ్యి వేసే పిల్లలకి, తీవ్ర పురుషార్థి పిల్లలకి, సదా ఎగురుతూ ఉన్న పిల్లలకి ఇచ్చారు. బాబా వరదానం కూడా చెప్పారు, మీ దగ్గరున్న పరివర్తన శక్తి ద్వారా సర్వశక్తుల పాత్రను అనుభవం చేసేవారే జగజ్జీతులు. ఎట్ ద సేమ్ టైం బాబా స్లోగన్ ఏం చెప్పారు? అనుభవాలను స్వరూపంలోకి తీసుకురండి, మీ ముఖవర్చస్సులో హ్యాపీనెస్ అనే మెరుపు ఆటోమేటిక్గా కనిపిస్తుంది అన్నారు. సో ఈరోజు ఎవరిని చూడం, స్వయాన్ని చూస్తాం, చెక్ చేసుకుంటాం, చేంజ్ అవుతాం. నేను అంటే నేను ఎవరిని, నా స్వమానం గుర్తు రావాలి. నా వారు అంటే పరమాత్మ గుర్తు రావాలి. సదా తీవ్రగతితో పురుషార్థం చేయాలి. ఎగురుతున్న ఆత్మగా అవ్వాలి. పవిత్ర స్వరూపాత్మగా ఉండాలి. నా దగ్గర పవిత్రతా కిరీటం ఉంది, రెస్పాన్సిబిలిటీ కిరీటం ఉంది. ఇది సదా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిలో విశేషతనే చూడాలి. ఆత్మిక భావాన్ని పెట్టాలి. శుభ భావన ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి.